సో నిన్న రాత్రి జరిగిన దాడిని ఎలా చూడొచ్చు అన్న? అది సరిపోతుందా, ఇంకా కావాలా? తప్పకుండా అండి, ఇది కేవలం అంతం కాదండి, కేవలం ఆరంభమే. చిన్న టీజర్కే ఇప్పుడు పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటుంది. తప్పకుండా ఇంకా యుద్ధం మిగిలింది. మొత్తం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ హతమార్చే వరకు భారత ఆర్మీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ నిద్రపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న రాత్రి మొత్తం మనం చూసాము అన్ని ఛానల్లో నరేంద్ర మోడీ గారు నిన్న నిద్రపోకుండా కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయని పూర్తి సమాచారం అయితే ఆయన నిద్ర లేకుండా సమీక్షించిన పరిస్థితి. బొట్టు చూసి పాయింట్ విప్పి చూసి మరీ చంపారు కదా, వాళ్ళకి గట్టి సమాధానం ఇస్తారని చెప్పుకోవచ్చా మోడీ గారు? దీంతో మనకు కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా అండి, ఇప్పటికే ఆ 15 రోజుల నుండి పాకిస్తాన్ అనేది బిక్కుమని బతుకుతుంది. ఎందుకనంటే సింధు నది జలాలను ఆపివేయడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయడం జరిగింది, అదేవిధంగా అనేక రకాలుగా భారత్ ఒక్కొక్క యుద్ధాన్ని మౌనంగా చేస్తూ వస్తుంది. అదేవిధంగా నిన్న చూసినట్టయితే డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు అంటే ఆ అటాక్ కూడా ఏ విధంగా చేశారంటే అక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు చిన్న చీమ కూడా కుట్టకుండా ఆ పాక్ ఏదైతే ఉగ్రవాద స్థానాలు ఉంటాయో వాటిని మాత్రమే పేల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని మాత్రమే హతపరచడం జరిగింది. అంటే సో భారత్ అనేది ఎంత టార్గెట్ అంటే ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఎంత వరకు పనిచేసాయి అనేది ఒకసారి చూడండి. ఎంత టార్గెట్ పెట్టారో అదే టార్గెట్ రీచ్ అయ్యాయి. పక్కకున్న చీమ కూడా అక్కడ హాని చేయలేదు. సో పహల్గామ్లో మోడీకి చెప్పుకోపో అన్నారు, మరి మోడీ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చూశారు కదండి వాళ్ళు, ఇప్పుడు మోడీ రియాక్షన్ చూశారు. ఇప్పుడు ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే అంటున్నాం కదా, ఇంకా ఆయన ఇప్పుడు ఇంకా సినిమా చూడాలంటే సినిమా చూసే వరకు ఒక్క పాకిస్తాన్ నా కొడుకు కూడా ఉండడండి. ఇప్పటికే వాళ్ళ బద్దలు భాషింగాలు అయినాయి. ఇక వాళ్ళు ఇంకా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఇది ఆ బాంబు ఉంది, ఈ బాంబు, ఏ బాంబు ఉన్నా భారత్ మీలాంటి పాకిస్తాన్ 1000 పాకిస్తాన్లు వచ్చినా కూడా భారతదేశం వెంటకు కూడా వీకలేదని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ భారతదేశం తరఫున మాకు కూడా మా భారతీయ యువత కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా లేదంటే ప్రాణాలు తీయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీ పిలుపు కోసం ఈరోజు భారతదేశం మొత్తం కూడా వేచి చూస్తుంది. సో అక్కడ నిన్న జరిగిన పరిణామాలకు పాకిస్తాన్ మీడియాలో యాంకర్లు ఏడుస్తూ చెప్తున్నారు. అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాస్తవానికి ఏ దేశమైనా అండి అందరూ కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయరు. కొంతమంది ఉగ్రవాదులు చేసిన దానికి చాలామంది ప్రజలు ఈరోజు బలవుతున్న పరిస్థితి. దాన్ని ఆ ఇండియన్ అది పాక్ ఆర్మీ కానివ్వండి, ఆ పాక్ గవర్నమెంట్ కానీ దాన్ని తొందరగా ఖండించి ఆ ఉగ్రవాదులను ఏరివేసి ఆ ప్రజలను కాపాడుకుంటే మంచిది. ఇంకా కూడా ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేస్తూ నిధులను అంతా కూడా ఈ ఆర్మీకి వచ్చిన నిధులను కానివ్వండి, అది గవర్నమెంట్ నిధులను కానీ ఉగ్రవాదులకు ఇచ్చి పెంచి పోషిస్తూ ఇంకా కూడా చేశారనుకోండి, ఆ దేశంలో చిన్న పిల్లలు కూడా మిగిలారండి. ఇప్పటికే మనం వీడియో చూస్తున్నాం, పాప చిన్న పిల్లలు ఏడుస్తూ కూడా వాళ్ళు ఎటూరు కన్నా తెలియని పరిస్థితి. వాళ్ళకు ఏం తెలియదు, ఎటూరు కన్నా బాంబు పేలుళ్ళు జరిగితే వాళ్ళు బిక్కుమంటూ చిన్నపిల్లలు ఏడుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా పాక్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆ ఉగ్రవాదులు ఇప్పుడు 7 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన ఉగ్రవాదుల కోసం ఇప్పుడు వాళ్ళ 7గురిని ఇచ్చేసి తప్పైంది ఇంకోసారి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడితే తప్పించి ఇప్పుడు వాళ్ళకు శరణం లేదండి, ఇప్పుడు మరణం మాత్రమే ఉంది. మరి మోడీని చంపేస్తామని ఒక వార్నింగ్ లెటర్ ఈరోజు మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతుంది, దాని గురించి ఏం చెప్పొచ్చు? తెల్లెంటిగా కూడా వీకలేరండి ఎవడు కూడా. నరేంద్ర మోడీ గారి తెల్లెంటిగా కూడా వీకలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఏ పార్టీలు వేరైనప్పటికీ ప్రజలుగా మనందరం కలిసే ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కూడా ఈరోజు ఇక్కడున్న హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ కేవలం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఉగ్రవాదులు ఇలానే ఇండియాపై దాడి చేస్తున్నారు. ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలి? మోడీ గారైనా భారతదేశమైనా ఎలా రియాక్ట్ కావాలి? తప్పకుండా అండి, ఇంకా ఫ్యూచర్ వాళ్ళకి లేదండి, వాళ్ళకి ఇదే ఫ్యూచర్. ఇంకొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు వేలిన దీవాలి బాంబులతోటి వాళ్ళ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంకొక 100 సంవత్సరాల రాక ఇండియా పేరు తీసే అంత దమ్ము కానీ వాళ్ళకి లేదని తెలియజేస్తున్న. పర్టికులర్గా మేము చెప్పేది ఒకటండి, వాళ్ళు నిజంగా అమ్మ అబ్బలకు పుట్టుంటే ఏదైతే ఉగ్రవాదులు నిజంగా వాళ్ళు మొగోళ్ళ అనుకుంటే ఏదో షాటుమాటుగా చంపడం కాదండి. రాండి, ఇన్ని రోజుల నుండి ఎందుకు కుక్కల్లా దాక్కుంటున్నారు? మీరు నిజంగా ఉగ్రవాదులే అయి ఉంటే, మీరు లేకుంటే మీరు పాకిస్తానీలే అయి ఉంటే, మీరు ఏదైనా కూడా మీరు మనుషులే అయి ఉంటే, మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టి ఉంటే రాండి, ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చి ఇండియన్ ఆర్మీని ఎదుర్కోండి.
సో చాలామంది ఇక్కడ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి